హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. చిన్న వర్క్ ఉంటే గుంటూరు వచ్చాను. వర్క్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అవుతుంటే ఫుల్ వర్షం. సరే వర్షంలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి థియేటర్కి వచ్చాను. మూవీ వచ్చేసరికి ఫైనల్ డెస్టినేషన్స్ బ్లడ్ లైన్స్. సరేలే అని చెప్పేసి టికెట్ తీసుకొని థియేటర్లోకి ఎంటర్ అయ్యాను. థియేటర్లో చూస్తే జనం ఎవ్వరు లేరు. సరేలే అని చెప్పేసి మూవీ అయితే చాలా బాగుంది గురు. కాకపోతే చిన్నపిల్లలను కొంచెం అవాయిడ్ చేయండి మూవీకి. సినిమాల ప్రభావం మనుషుల మీద ఉండిద్ది అన్నమాట, నిజమే గురు. ఈ సినిమా చూస్తే కానీ ఇంకా బైక్ మీద ఇంటికి రిటర్న్ వస్తుంటే మన పక్క నుంచి వెళ్ళే వెహికల్స్ని చూసి ఒకటే భయంగా ఉంది. వాటి వీల్స్ ఏమన్నా ఊడొచ్చి మన మీద పడతాయేమోనని ఒకటే ఆలోచన. సరేలే రోడ్డు జాగీలంగా ఉందిలే, 60-70 మీద కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకుంటే వల్లగాల, అంత సాహసం చేయలేకపోయా. 20-30 మీద ఇంటికి వచ్చా. ఎలాగో సచ్చిసైడ్ ఇంటికి వచ్చామని అనుకుంటే ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇంకో బాధ. సరేలే అని చెప్పి అట్లా కొనుక్కుంటే పైన ఉన్న ఫ్యాన్ ఊడి మీద పడిద్దామనేది ఒక భయం. సరేలే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తే ఆ సిలిండర్ దగ్గర ఉన్న ట్యూబ్ని చూసి దాంట్లో నుంచి ఏమైనా లీకేజ్లు అవుతున్నాయేమోనని చెప్పేసి విపరీతమైన భయంగా ఉంది. సరేలే అని చెప్పేసి ఇక మనసుని స్థిమితం చేసుకొని అట్లా నిద్రపోయా మెల్లిగా. నాకులాగా ఈ మూవీ చూసిన వాళ్ళకి కూడా ఇలానే అనిపించింది అని తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.